ఫ్రెండ్స్ మోస్ట్ అవైటెడ్ వీడియో అయితే వచ్చింది. చాలా మంది అడిగి చంపేశారు. సో కాస్త ఎక్కువ టీవీస్ కాబట్టి డిలే అయితే అయిందనమాట. బట్ కాకపోతే ఒక ట్విస్ట్ అయితే ఉంది ఇక్కడ. ఆ ట్విస్ట్ గురించి తర్వాత చెప్తాను. సో ఫస్ట్లీ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం అండర్ 25,000లో ఏవైతే ఉన్నాయో ఈ 4 టీవీస్లో ఏది కొనాలని చెప్తాను. అండ్ అలానే అండర్ 30,000 మనకి ఒక 4 టీవీస్ అవైలబుల్గా ఉన్నాయి. బెటర్ బ్రాండ్ నుంచి బెస్ట్ వన్స్, వీటిలో ఏది కొనాలని చెప్తాను. అండ్ ఆ తర్వాతకి మనకి అండర్ 35,000లో మోస్ట్లీ బ్రాండెడ్ టీవీస్ అయితే ఉన్నాయి. వీటిలో ఏది బెస్ట్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఫైనల్ బడ్జెట్ అరౌండ్ 40,000 అంటే 42, 43 లేదంటే అరౌండ్ 40 అని చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్లో ఏది కొనాలనేది క్లారిటీ ఇస్తాను. కాస్త వీడియో అనేది చాలా అంటే చాలా లెందీగా ఉంటుంది. మీ ఇంట్లోకి మంచి టీవీ కావాలి, లేదా మీరు నా సబ్స్క్రైబర్ అనుకుంటే మీకు కొంచెం వీడు ఎలా చేస్తాడో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా లాంగ్ వీడియో. అండ్ వీడియో ఎండ్లో ఏదైతే ఇక్కడ టైం స్టాంప్ కనిపిస్తుంది కదా, ఈ టైం స్టాంప్ దగ్గర నా ఫైనల్ వర్డిక్ట్ ఇస్తాను ఈ సేల్లో ఏది కొనాలి అని చెప్పేసి. ఆ వర్డిక్ట్ మాత్రం కంపల్సరీ చూడండి. అది చూడకపోతే మాత్రం మీకు అర్థం కాదు. ఆ వర్డిక్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం టీవీస్ రివ్యూస్ చూశాక ఆ తర్వాతకి రిమైనింగ్ థింగ్ అంతా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ నేను ఒక్క విషయం మీకు చెప్పాలి. ఇక్కడ మెయిన్ ప్రయారిటీ నేను ఫస్ట్ ప్రయారిటీ పిక్చర్ క్వాలిటీకి ఇచ్చానమాట. సో పిక్చర్ క్వాలిటీ మనకి మెయిన్. ఆడియో క్వాలిటీ బాగాలేదనుకోండి, సౌండ్ బార్ పెట్టుకొని రీప్లేస్ చేస్తాం. అట్లీస్ట్ 3,000 రూపాయలు పెట్టినప్పుడు జబర్దస్త్ సౌండ్ బార్స్ వస్తున్నాయి. సో ఆడియో ఈజ్ సెకండరీ. నెక్స్ట్ రిమోట్ అనేది కొంచెం సమ్హౌ ఇంపార్టెంట్. మెయిన్ పిక్చర్ క్వాలిటీ, రిమోట్, యూజర్ ఇంటర్ఫేస్, సౌండ్ క్వాలిటీ నేను 4th ప్రయారిటీ ఇస్తాను. ఇంక ఇవి కాకుండా ఏవైతే బిల్డ్ క్వాలిటీ, డిజైన్, పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ టెస్ట్ చేయడానికి నాకు ఇంకా టైం అయితే లేదు. సో సేల్ అయితే వచ్చేసింది. అందుకోసం ఇది డెడికేటెడ్గా ఈ సేల్కి సంబంధించిన వీడియో మాత్రమే. గోల్డ్ సేల్స్లో అండ్ ప్రైమ్ డే సేల్స్లో ఎవరైతే కొనాలనుకున్నారో వాళ్ళకి మాత్రమే. కొద్ది రోజుల తర్వాతకి, ఎందుకు అంటే ఇంకా నాకు సోనీ నుంచి ఇంకొక మోడల్ రావాలి, ఎల్జీ నుంచి ఇంకో మోడల్ రావాలి, అండ్ ఇంకా కొత్త మోడల్స్ ఒక 2 అయితే లాంచ్ అవుతున్నాయి. టోటల్గా 25 టీవీస్ అన్నీ వచ్చాక ఇలానే పెట్టుకొని సెగ్మెంట్ వైజ్గా డీటెయిల్డ్గా ఒక వీడియో మీకు ఫర్దర్గా చేస్తాను. బట్ ఈ వీడియోలో సేల్లో మీరు మంచి ప్రోడక్ట్ కొనడానికి కొంచెం ఫాస్ట్గా ఈ వీడియో అయితే తీసుకొచ్చానమాట. ఫస్ట్లీ మనకి అండర్ 25,000 కేటగిరీలో మనకి 4 టీవీస్ ఉన్నాయి. ఫస్ట్ టీవీ మనం చూసినట్టయితే జియో థామ్సన్ టీవీ, అది మనకి 19,000 రూపాయలు ఉంటుంది రెగ్యులర్గా ప్రైస్. నెక్స్ట్ టీవీ మనం చూసినట్లయితే బ్లాక్ డెక్కర్ టీవీ, ఇది 23,000 రూపాయలు అలా ఉంటుంది. అండ్ అలా మనకి ఏసర్ వి ప్రో 2025 మోడల్ అన్నీ కూడా. ఇది వచ్చేసి మనకి అరౌండ్ సేమ్ అంతే 24,000 ఉంటుంది. వియూ గ్లో క్యూఎల్ఈడి, ఇది కూడా మనకి 24,000 అయితే ఉంటుందన్నమాట. ఈ 4 టీవీస్లో మనం ఏది తీసుకోవాలనేది ఇక్కడ మ్యాటర్. సో చెప్పాను కదా, నేను ఫస్ట్ ప్రయారిటీ పిక్చర్ క్వాలిటీకి ఇస్తాను. పిక్చర్ క్వాలిటీని ప్రయారిటైజ్ చేసుకొని ఇక్కడ 2 టీవీస్ నేను స్ట్రైట్ అవే రిమూవ్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ టీవీ వియూ గ్లో క్యూఎల్ఈడి. ఎందుకు రిమూవ్ చేస్తున్నానంటే మాత్రం ఫస్ట్ థింగ్, ఇది వచ్చేసి మీకు ఓవర్ పంచర్ కలర్స్ ఇస్తుంది అన్నమాట. అసలు అది చూడ్డానికే చండాలంగా ఉంటుంది. రెడ్ని ఏదో చేసేస్తుంది, ఇంకో దాన్ని ఇంకేదో చేసేస్తుంది. అండ్ దాంతోపాటు వామ్ టింట్, అంటే వామ్ అని కూడా చెప్పలేము దాన్ని. వామ్ అంటే సమూహం వామ్ వస్తుంది. ఎక్కడ గ్రీన్ ప్రెజెన్స్ కానీ ఎల్లో ప్రెజెన్స్ లేని దగ్గర కూడా మీకు గ్రీన్ అండ్ ఎల్లో టింట్ అయితే ఇందులో వస్తుంది. పరమ చండాలమైన పిక్చర్ క్వాలిటీ నాకు ఇందులో చూడడానికి అయితే ఉందనమాట. సో అదొకటైతే నాకు అనిపించింది. అండ్ ఆ బ్రైట్నెస్ కూడా కంపేర్ టు దీస్ 3 టీవీస్ ఇది కొంచెం లెస్ బ్రైట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. అందుకని స్ట్రైట్ అవే దీన్ని రికమెండ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఏసర్ వి ప్రో క్యూఎల్ఈడి గురించి మాట్లాడుకుంటే బ్రైట్నెస్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ కాకపోతే ఏంటంటే కలర్స్ అనేది కాస్త అండర్ సాచురేటెడ్ అనిపిస్తుంది. కొన్నిసార్లు రెడ్ టింట్ లాగా, కొన్నిసార్లు అండర్ సాచురేటెడ్ లాగా అనిపిస్తుంది. ఐ ప్లీజింగ్ పిక్చర్ క్వాలిటీ అయితే మీకు ఇందులో చూడడానికి ఉండదు. అండ్ కాంట్రాస్ట్ రేషియో కూడా ఇంకాస్త ఇంప్రూవ్ చేయాల్సింది. కాంట్రాస్ట్ రేషియో కూడా నాట్ అప్ టు ద మార్క్. అందుకని నేను దీన్ని అయితే పెద్దగా రికమెండ్ అయితే చేయట్లేదు. సో వివింగ్ యాంగిల్స్ కూడా 30% షేడ్ అయితే ఉంటుంది. మీకు సైడ్ నుంచి చూస్తే చాలా వరకు షేడ్ అయితే అవుతుంది. హాల్స్లోకి అసలు పనికిరాదు. ఈ 2 మోడల్స్ నేను స్ట్రైట్ అవే రిజెక్ట్ చేస్తున్నాను. ఇక సజెస్ట్ చేసే మోడల్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ సజెషన్ వచ్చేసి జియో థామ్సన్ టీవీ. ఎందుకు ఇది ఫస్ట్ అంటే మాత్రం ఒకటి ప్రైసింగ్ 19,000 రూపాయలకి సేల్లో ఇది మోస్ట్లీ మీకు 17,000 రూపాయలకు వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో మీకు 4K క్యూఎల్ఈడి ఇస్తున్నారు. సో ఇక్కడ బ్రైటెస్ట్ టీవీ చాలా బ్రైట్గా ఉంటుంది మీకు. అండ్ దాంతోపాటు మీకు కలర్స్ కూడా చాలా పంచియర్గా ఉంటాయి. అండ్ డీపర్ బ్లాక్స్ కంపేర్ టు దీస్ టీవీస్ మీకు మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ దట్ బ్లాక్స్, డార్క్ బ్లాక్స్ వల్ల కొన్ని డార్క్ ఏరియాస్లో డీటెయిల్స్ అయితే ఈ టీవీ మిస్ చేస్తుంది. అండ్ వివింగ్ యాంగిల్స్ కూడా ఇందులో కూడా 20 to 30% షేడ్ మీకు చూడడానికి అయితే ఉంటుంది కంపల్సరీ. సో బడ్జెట్ కాన్షియస్, అందులో అదైతే మీరు బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఇందులో ఏ టీవీ కూడా మీకు అద్భుతమైన వివింగ్ యాంగిల్స్ ఉండదు. ఒకటి కొంచెం సంహౌ బెటర్, దాని గురించి చెప్తాను. కాస్త యూజర్ ఇంటర్ఫేస్ అయితే ల్యాగ్స్ ఉన్నాయి. అదొక్కటైతే వీళ్ళు సెటరేట్ చేసుకోవాలన్నమాట. అదొక్కటి, దానికి మించి పెద్ద ప్రాబ్లం ఉండదు. కొన్నిసార్లు యూట్యూబ్లో వీడియో ప్లే చేసేటప్పుడు కూడా చిన్న స్మాల్ పిక్చర్ అయితే వస్తుంది. అదైతే నేను క్యాప్చర్ చేయలేదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్లే చేసేటప్పుడు ఫుల్ వీడియో వస్తుంది.
కొన్ని యూజర్ ఇంటర్ఫేస్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ వివింగ్ యాంగిల్స్ కాస్త ఇది ఉందన్నమాట. ఎక్సెప్ట్ దట్ మీరు ఈ టీవీ స్ట్రైట్ అవే ఫర్ దట్ ప్రైస్ 19,000 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లేదు ఇక సెకండ్ రికమెండేషన్ విత్ డిస్క్లైమర్, బ్లాక్ డెక్కర్ టీవీ అనమాట. ఇది రెగ్యులర్గా 23,000 ఉంటుంది, బట్ ఎనీ సేల్ ఏ సేల్ వచ్చినా 20,000 లోపల వస్తుంది, 18,000-19,000 కూడా వస్తుంది. సో అది బ్రెయిన్లో పెట్టుకొని మీకు ఇక్కడ ఎందుకు దీన్ని రిజెక్ట్ చేయడం అని చెప్తున్నాను, ఎందుకంటే రేపటి రోజున ఇది కొంచెం తక్కువ రావచ్చు అనమాట. సో ఫస్ట్లీ ఇది అన్ని టీవీల కంటే బ్రైటెస్ట్ టీవీ ఇదే బ్లాక్ డెక్కర్. ఈ టీవీ అనేది అన్ని టీవీస్ కంటే బ్రైటెస్ట్గా ఉంది, క్లోజ్ టు న్యాచురల్ కలర్స్. వియో లాగా ఓవర్ పంచర్ కాదు, దానిలాగా కాదు, అండ్ దానిలాగా అండర్ సాచురేటెడ్ కాదు, పర్ఫెక్ట్ న్యాచురల్ కలర్స్ అయితే మీకు ఈ టీవీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కంటెంట్ చూసేటప్పుడు, అదొక మంచి విషయం. అండ్ బ్లాక్స్ కూడా మంచి బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వచ్చినా సరే బెటర్ దాన్ ఆల్ టీవీస్, ఇక్కడ ఉన్న టీవీస్ అన్నిటికంటే కూడా బెటర్ వివింగ్ యాంగిల్స్ మీకు ఈ బ్లాక్ డెక్కర్ టీవీలోనే ఉన్నాయి. సో ఓవరాల్గా ఇన్ని ప్రోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను సెకండ్ సజెస్ట్ చేయొచ్చు. మరి సెకండ్ ఎందుకు సజెస్ట్ చేసామంటే కాన్సెప్ట్ అని వినండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది వివింగ్ యాంగిల్స్ నేను అన్నిటికంటే బాగున్నాయని చెప్పినా సరే ఇందులో వచ్చేసి 20-25% ఇందులో కూడా షేడ్ ఉంటుంది, అందులో 30% షేడ్ ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. యూఐలో ల్యాగ్స్ అయితే చూసాను నేను, లిటిల్ బిట్ యూఐ ల్యాగ్స్ ఉన్నాయి. అండ్ పోర్ట్స్ కొన్నిసార్లు సరిగ్గా పనిచేస్తాయి, కొన్నిసార్లు పనిచేయవు. సో కొంచెం క్వాలిటీ ఇష్యూస్ అయితే మేము అబ్జర్వ్ చేసాం అనమాట. అండ్ ఇక మెయిన్ థింగ్ ఇవన్నీ కాదు, ఇవన్నీ సెకండరీ, కానీ మెయిన్ థింగ్ సర్వీస్. ఈ బ్లాక్ డెక్కర్ టీవీ అనేది ఎంత తోపు బ్రాండ్ అయినా అవ్వచ్చు వేరే కంట్రీస్లో, వాళ్ళు అక్కడ గీల్స్ తయారు చేసుకునే వాళ్ళు ఎంత తోపు బ్రాండ్ అయ్యి ఉండొచ్చు అక్కడ, బట్ స్మార్ట్ టీవీస్లో దే ఆర్ నాట్ మేజర్ రోల్ ప్లే చేసే కీ ప్లేయర్స్ అయితే కాదు. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నారు, మీరు దీన్ని మంచి పిక్చర్ క్వాలిటీ ఉంది, అండర్ 20,000 వస్తే స్ట్రైట్ అవే తీసుకోవచ్చు. నేను బల్లగుద్ది చెప్తున్నాను, ఓవర్ థామ్సన్ టీవీ కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు సమ్హౌ, ఆ వివింగ్ యాంగిల్స్ కానీ, ఆ న్యాచురల్ కలర్స్ కానీ, ఆ బ్రైట్నెస్ కానీ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారని మాత్రం నన్ను అడగొద్దు. ఇప్పుడు డాట్ టీవీ అనేవాడు వచ్చాడు, 4 సంవత్సరాల వారంటీ, 2 సంవత్సరాల వారంటీ అని చెప్పాడు, పీక్కుపోయాడు ఓవర్ నైట్, మనం ఏం చేయలేకపోయాం. సో మీరు కూడా మీ రిస్క్ అపెటైట్ని బట్టి మీరు మాకు ఉన్న రోజులు ఇది నడిస్తే చాలనుకుంటే, మంచి క్వాలిటీ కావాలి, అండర్ 20,000 కావాలనుకుంటే స్ట్రైట్ అవే తీసుకోండి. లేదనుకుంటే మాత్రం అస్సలు పోవద్దు. ఇది ఎన్ని రోజులు ఉంటుందని గ్యారంటీ నేను ఇవ్వలేను, మేబీ ఉండొచ్చేమో 10 years, నాకు తెలియదు, బట్ రేపు మాపు కూడా జెండా ఎత్తేయచ్చేమో, అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. ఇది పిక్చర్ క్వాలిటీ పరంగా. అండ్ రిమోట్స్ విషయానికి కోసం మాత్రం రిమోట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడొచ్చు. సో స్ట్రైట్ వెరీ క్లియర్ ఆన్సర్ మీకు వీడియో ఎండ్లో చెప్తాను, మీకు అర్థమైపోయింది కదా. ఇక్కడ 2 రిజెక్టెడ్, 2 సజెస్టెడ్ విత్ డిస్క్లైమర్స్. ఇక నెక్స్ట్ బడ్జెట్ మనం చూసినట్లయితే 30,000 బడ్జెట్ అనమాట. 30,000 బడ్జెట్లో మనకి 4 టీవీస్ ఉన్నాయి. లూమియో విజన్ 7 ఉంది, Xiaomi QLED FX Pro ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ TCL QLED ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ హైసెన్స్ అయితే ఉందన్నమాట. ఈ 4గిట్లో కామన్ థింగ్స్ ఏంటంటే మీకు 4 కూడా మెటల్ ప్లస్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తాయి బ్యాక్ సైడ్. సో దానికి బీరోలు కూడా కొంచెం కష్టం కాబట్టి వేయట్లేదు. అండ్ 4 కూడా మీకు స్క్రీన్ బెజల్స్తో వస్తే, స్లిమ్ బెజల్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి ఇష్యూ లేదు. డిజైన్ బిల్డ్ క్వాలిటీ 4 కూడా బాగానే ఉన్నాయి. అండ్ రిమోట్స్ విషయానికి వస్తే మాత్రం అన్నిట్లో వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. మీకు ఏదైతే FX Pro అండ్ హైసెన్స్ ఉందో మీకు అలెక్సా వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది, ఎందుకంటే ఇది విడా వాయిస్తో వస్తుంది, ఇది 5TV వాయిస్తో వస్తుంది కాబట్టి. ఇవి 2 మనకి గూగుల్ టీవీ వాయిస్తో వస్తాయి కాబట్టి ఈ రెండిట్లో మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుందన్నమాట. దట్స్ ఇట్. రిమోట్లో షార్ట్ కట్ బటన్స్ అని మీకు స్క్రీన్ మీద వేసాను, మీకు ఏది బెటర్ అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఇక పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం అన్నిటికంటే బ్రైటెస్ట్ టీవీ మీకు ఫస్ట్ నేను చెప్పేది లూమియో విజన్ 7. ఆ తర్వాతకి బ్రైటెస్ట్ టీవీ మనం చూసినట్లయితే TCL T6 అనమాట, ఇది బ్రైట్గా ఉంటుంది. ఆ తర్వాతకి మీకు MI QLED FX Pro బ్రైట్గా ఉంటుంది. ఏదైతే మనకి హైసెన్స్ టీవీ ఉందో, హైసెన్స్ టీవీ అనేది మనకి లెస్ బ్రైట్, టూ మచ్ లెస్ బ్రైట్. నేను బెడ్రూమ్స్కి కూడా సజెస్ట్ చేయని టీవీ ఏదైనా ఉందంటే మాత్రం అది హైసెన్స్ టీవీయే. సో వెరీ క్లియర్గా నేను దీన్ని ఎట్టి పరిస్థితులు అయితే సజెస్ట్ చేయను. క్లియర్ అవుట్ రైట్గా మీకు ఇక్కడ నుంచి దీన్ని తీసేసండి, ఆ చెత్త టీవీని ఎట్టి పరిస్థితిలో ఆ టీవీ జోలికి వెళ్ళొద్దు, E7Q అనే మోడల్ దగ్గరికి వెళ్ళొద్దు. వెరీ లో బ్రైట్నెస్, మీరు డాల్బీ విజన్ కంటెంట్ చూడండి, HDR కంటెంట్ చూడండి, ఏమి చూడండి, పరమ చెత్త మీకు అదైతే ఉంటుంది, ఎట్టి పరిస్థితులు దాని జోలికి వెళ్ళకండి. అండ్ ఇక బ్రైట్నెస్ అయిపోయాక మనం కలర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కలర్స్ మీకు అన్నిట్లో కూడా మంచి పంచర్ కలర్స్ అయితే ఉంటాయి. సో లూమియోలో మాత్రం వైడ్ కలర్ రేంజ్ ఉంటుంది, కలర్ రేంజ్ అనేది వైడ్గా ఉంటుంది. సో దట్ మీకు కలర్ ప్యాలెట్ చాలా బెటర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం FX Proలో కూడా మీకు కలర్స్ అనేది బాగానే ఉంటాయి, కాకపోతే మాత్రం వైడ్ కలర్ రేంజ్ అనేది కాస్త తక్కువ అనిపిస్తుంది, బట్ కాస్త న్యాచురల్ కలర్స్ అయితే మెయింటైన్ చేస్తుంది, లైక్ స్కిన్ టోన్స్ ఇట్లాంటివి మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. అండ్ TCL T6 చూసినా సరే మనకి కలర్స్ అనేది చాలా బెటర్గా ఉంటుందన్నమాట, కలర్స్ అనేది మంచి కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది మీకు. అండ్ ఆ తర్వాత హైసెన్స్ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్, అది ఇప్పుడు ఆటలో అట్టిపండు అయిపోయింది అనమాట. సో కలర్స్లో భాగంగా మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది కంటెంట్ వైజ్ చేంజ్ అయితే మేము అబ్జర్వ్ చేసాం. ఫర్ సపోజ్ మనం డాల్బీ విజన్ కంటెంట్ చూసాం అనుకోండి, ఈ లూమియో విజన్ 7లో మనకి అంత బాగా వస్తుంది, వైడ్ కలర్ రేంజ్ ఉంటుంది, కాకపోతే కాస్త మీకు
రెడ్డిష్ టింట్ అయితే వస్తుంది. రెడ్డిష్ టింట్ ఒక 10% అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇందులో మీరు డాల్బీ విజన్ కంటెంట్ చూసినప్పుడు మీకు ఎటువంటి రెడ్ టింట్ కానీ ఇట్లాంటిది కానీ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ బెటర్ కలర్స్ అయితే మీకు ఎఫెక్ట్స్ ప్రో అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఏదైతే TCL T6 ఉందో ఇది వచ్చేసి మీకు కాస్త కాదు ఎక్కువగా ఎల్లో టింట్ వస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ మొత్తం సర్వనాశనం చేసిందనమాట TCL T6, అంటే కాస్త ఎల్లో టింట్ అనేది టూ మచ్కి అయితే వస్తుందన్నమాట. సో ఓన్లీ డాల్బీ విజన్ కంటెంట్ ఎందుకు అందుకని మెన్షన్ చేస్తున్నాను. అండ్ అదే HDR కంటెంట్ విషయానికి వస్తే మాత్రం కలర్స్లో భాగంగా HDR కంటెంట్లో ఇది చాలా బెటర్ పర్ఫామ్ చేస్తుంది. సేమ్ ఒక లెస్ దాన్ 10% రెడ్ టింట్ ఉంటుంది. మీరు ఈ ఒక్క టీవీ చూస్తే ఆ రెడ్ టింట్ అనేది మీరు నోటీస్ చేయరు, అది వెరీ క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఎఫెక్ట్స్ ప్రో స్టిల్ అగైన్ మంచి క్లోజ్ టు న్యాచురల్ కలర్స్ అయితే అండ్ పంచి ప్లస్ మంచి కలర్స్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అటు వామ్ అవడం కానీ ఇటు రెడ్ అవడం కానీ ఇటు ఎల్లో అవడం కానీ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు, అది పర్లేదు, కలర్స్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే TCL T6 ఏదైతే ఉందో ఇది నేను ఏదైతే ఇందాక మీకు చెప్పాను కదా, అంటే ఐ మీన్ ఏమంటారు డాల్బీ విజన్ కంటెంట్లో ఎల్లో ఇష్గా వస్తుందని పూర్తిగా మటుమాయం అయిపోయింది. ఎక్సలెంట్ కలర్స్ మీకు HDR అంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడండి, HDR కంటెంట్ చూడండి, నార్మల్ HDR మూవీస్ ఏదైనా చూడండి, ఎక్సలెంట్ అవుట్పుట్ మీకు ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మెస్మరైజింగ్ అవుట్పుట్ అయితే ఉంటుందన్నమాట. అది కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ విషయంలో వెరీ క్లారిటీ ఉంది కదా. ఒక డాల్బీ విజన్లో ఇది కొంచెం రెడ్ టింట్, ఇది కాస్త ఎల్లో టింట్ ఉంటుంది. అది కొంచెం ఎప్పుడు న్యూట్రల్గా మెయింటైన్ అయితే చేస్తుందన్నమాట కలర్స్ విషయానికి వస్తే. అండ్ బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం లూమియో విజన్ 7 టీవీ అనేది మీకు IPS ప్యానల్తో వస్తుంది కాబట్టి డే టైంలో చూసేటప్పుడు మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. మినిమం లైట్ ఉన్నా మీకు బ్లాక్స్ డీపర్గా ఉంటాయి. కంటెంట్ చూసేటప్పుడు నేను చెప్పేది లేదు, మీరు ఒక బ్లాక్ ఫుల్ స్క్రీన్ ఉండే ఎక్కడో ఏదో గింతంత వైట్ ఆబ్జెక్ట్ ఉండే లైట్లన్నీ బంద్ చేస్తే మీకు కాస్త గ్రేట్ ఇంట్ అయితే వస్తుంది. బట్ నార్మల్గా అలా కాకుండా మూవీస్, మన తెలుగు వాళ్ళు చూసే మూవీస్ పెట్టుకొని చూస్తే బ్లాక్స్ చాలా బాగున్నాయి. అండ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు డీపర్ బ్లాక్స్ ఉన్నాయి 100%. దో ఇట్స్ IPS ప్యానల్, ఆ బ్లాక్స్ అనేది చాలా బెటర్ అయితే ఉంది. లైట్స్ బంద్ చేస్తే సినిమా మారుద్ది, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ప్రో ఏదైతే ఉందో తోప్ అనమాట. ఇంకా ఇక్కడ ఉన్న అన్నిట్లో కల్లా డీపెస్ట్ బ్లాక్స్ మీకు ఇదే ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఆ బ్లాక్స్ వల్ల ఏమవుతుందంటే, ఆ బ్లాక్స్ వల్ల ఇప్పుడు నా హెయిర్ బ్లాక్ వచ్చింది అనుకోండి, ఆ హెయిర్లో ఉన్న ఆ షార్ప్నెస్ డీటెయిల్స్ అనేది పూర్తిగా మిస్ అయిపోతుంది. అంటే కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ చేస్తుంది. ఎంతైతే డార్క్గా ఉందో అంత డీటెయిల్స్ అయితే ఇది మిస్ చేస్తుంది అనమాట. అది కొంచెం నాకు ప్రోతో పాటు ప్రాబ్లం కూడా అనిపించింది, అది చెప్పాలనిపించింది. నెక్స్ట్ వచ్చేసి TCL T6 అనమాట. ఇందులో బ్లాక్స్ అనేది డీపర్గా ఉన్నాయి, ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ బెటర్ కలర్స్, బెటర్ బ్లాక్స్ అయితే ఇది మీకు అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఎక్కడ నాకు ఇష్యూ లేదు. అటు పండు గురించి మళ్ళీ మనం అయితే మాట్లాడుకోవద్దు. బ్రైట్నెస్ అయిపోయింది, కలర్స్ అయిపోయింది, ఇదైతే ఏమంటారు మనకి బ్లాక్స్ అయితే అయిపోయింది. ఇక మెయిన్ థింగ్ మనకు వచ్చేసి వివింగ్ యాంగిల్స్లో కింగ్ లూమియో విజన్ 7. మీరు అటు వస్తే అర్థమవుతుంది, నేను చూపిస్తాను మీకు ఈ యాంగిల్లో. చూడండి, మీకు క్లియర్గా ఈ యాంగిల్లో ఉంది, ఇక్కడ మరి అంత ఎక్స్ట్రీమ్ యాంగిల్ కాకుండా చూడొచ్చు. మీకు ఇది చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. వివింగ్ యాంగిల్స్ ఇది 100% తో మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఇది 10% మాత్రమే షేడ్ ఉంటుంది. అండ్ ఏదైతే ఎఫెక్ట్స్ ప్రో ఉందో ఎఫెక్ట్స్ ప్రోలో కూడా మీకు ఒక 20 to 30% షేడ్ చూడడానికి ఉంటుంది. అండ్ ఏదైతే TCL T6 ఉందో ఇందులో కూడా 20 to 30% షేడ్ ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్లో పెట్టుకోండి. సో ఇది ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ పరంగా అయితే. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ పరంగా మనం మాట్లాడుకుంటే పిక్చర్ క్వాలిటీ పరంగా మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. సింపుల్ ఇక్కడ ఒక వర్డిక్ట్ ఇవ్వాలంటే బెస్ట్ పిక్చర్ క్వాలిటీ 3 ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ కాకపోతే మాత్రం అది వచ్చేసి మీకు మంచి కలర్స్ ఉంటుంది అండ్ డీటెయిల్స్ కాస్త మిస్ చేస్తుంది. అండ్ షార్ప్నెస్ ఈ 2 టీవీస్తో పోలిస్తే తక్కువగా ఉంది. అండ్ బ్రైట్నెస్ కూడా ఈ 2 టీవీలతో పోలిస్తే ఎఫెక్ట్స్ ప్రో తక్కువగా ఉంది. సో దట్ నేను దాన్ని సమ్హౌ థర్డ్ ప్లేస్లో పెడతాను. లేదు మాకు ఆ బ్రైట్నెస్ సరిపోద్ది, ఆ డీటెయిల్స్ మాకు బ్లాక్సే ఇంపార్టెంట్, కాస్త డీటెయిల్స్ అడిట్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి దట్ ఈస్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ, స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. అండ్ లూమియో విజన్ 7 వచ్చేసి హాల్స్లోకైనా మంచి వివింగ్ యాంగిల్స్ కావాలి, ఎక్సలెంట్ కలర్స్ కావాలి, ఎవ్రీథింగ్ బాగుంది. జస్ట్ స్మాల్ ఏమంటారు ఆ రెడ్ టింటు బ్లాక్స్ కూడా నేను బ్లాక్స్ ఇష్యూ అని చెప్పాను, ఎందుకంటే మోస్ట్ డే లైట్ కండిషన్స్ ఇంట్లో ఒక్క ట్యూబ్ లైట్ ఒక లైట్ వేసుకొని చూస్తాం కాబట్టి 100% ఇది బాగుంటుంది. అండ్ డార్క్ కండిషన్లో కూడా ప్రాపర్గా మొత్తం గ్రేష్ అయితే అయిపోవట్లేదు, సమ్హౌ గ్రేష్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ రికమెండెడ్ టీవీ పిక్చర్ క్వాలిటీ వైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి TCL T6, ఇది కూడా ది మోస్ట్ రికమెండెడ్ టీవీ. ఎక్సెప్ట్ డాల్బీ విజన్లో ఆ ఎల్లో టింట్ తప్పితే ఈ టీవీలో నేను బ్రైట్నెస్లో ఇష్యూ అబ్జర్వ్ చేయలేదు, బ్లాక్స్లో అబ్జర్వ్ చేయలేదు, కలర్స్లో అబ్జర్వ్ చేయలేదు. ఒక డాల్బీ విజన్ కంటెంట్లో ఎల్లో టింట్ అయితే వస్తుంది, దానివల్లనే తప్పితే దిస్ ఈస్ ద బెస్ట్ టీవీ. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, పిక్చర్ క్వాలిటీ పరంగా మీ నీడికి తగ్గట్టుగా ఈ 3 టీవీలో ఏ టీవీ అయినా తీసుకోండి. రేపు సేల్ స్టార్ట్ కాగానే ఇందులో ఏది బెటర్ డీల్ ఉందో డీల్ని బట్టి నేను బెస్ట్ స్మార్ట్ టీవీస్ ఏదైతే కొనాలో సేల్లో దానికి సంబంధించిన ఆఫర్ల వీడియో చేస్తాను, అప్పుడు మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ 3 కూడా కొనదగ్గ టీవీసే పిక్చర్ క్వాలిటీ వైజ్గా. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే మాత్రం సూపర్ ఫాస్ట్ UI వచ్చేసి మీకు లూమియో విజన్ 7లో ఉంటుంది, సూపర్ ఫాస్ట్ ఉంటుంది నేను చెప్తున్నాను కదా. ఎఫెక్ట్స్ ప్రోలో మేము ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేసాం, వెరీ క్లియర్ ల్యాగ్స్. రిమోట్ నొక్కేటప్పుడు కానీ వాడేటప్పుడు కానీ
చాలా ల్యాక్స్ అయితే అబ్జర్వ్ చేసాం. మేబీ ఇది సాఫ్ట్వేర్ అప్డేట్లో మేబీ ఫ్యూచర్లో వాళ్ళు అప్డేట్ చేస్తారో మనకు తెలియదు. ల్యాక్స్ దండిగా ఉన్న ఎఫెక్స్ ప్రోలో గుర్తుపెట్టుకోండి. ఏదైతే TCL T60 ఉందో ఇందులో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే మనకి లూమియో విజన్ 7 ఉందో లూమియో విజన్ 7కి దగ్గరగా మనకి స్పీడ్ అయితే ఉంది. కాస్త మైనస్ సెకండ్స్ మనకి ఇది స్లో అయితే ఉంటుందన్నమాట. సో అది ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఆడియో క్వాలిటీలో కూడా నాకు కొంచెం చాలా వరకు నాకు ఏదైతే లూమియో ఉందో లూమియో బెస్ట్ అనిపించింది. సో ఆడియో శాంపిల్స్ అనేవి నేను ఇక్కడ ఇవ్వలేకపోతున్నాను. మోస్ట్లీ ప్రతి టీవీస్కి సంబంధించిన ఆడియో శాంపిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి అది ప్లే చేసి చూడండి. ఎందుకంటే మూవీ సాంగ్స్ ఇవన్నీ అండ్ మీకు బీరోల్స్ ఇప్పటివరకు చూపెట్టినవి కూడా ఎక్కువ చూపెట్టకపోవడానికి కారణం ఏంటంటే కాపీరైట్స్ పడతాయి. వాటికి సంబంధించిన లాంగ్ వీడియోస్, మూవీ వీడియోస్, సినిమా అంటే వేరే వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీకు ఎక్కువసేపు శాంపిల్స్ అయితే వస్తాయి. అవి చూసి మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ అయితే నేను ఆడియో పరంగా లూమియో విజన్ 7 బెటర్ అనిపించింది నాకు. ఆ తర్వాతకి TCL బెటర్ అనిపించింది. ఆ తర్వాతకి నాకు ఏదైతే మనకి ఎఫెక్స్ ప్రో ఉందో ఎఫెక్స్ ప్రో బెటర్ అనిపించింది అనమాట. అండ్ హైసెన్స్ ఆటలాంటి పని గురించి మనం మర్చిపోదాం. సో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అది మనకి అండర్ 30,000 బడ్జెట్ విషయానికి వస్తే. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది అండర్ 35,000. ఇక్కడ మనకి 4 టీవీస్ ఉన్నాయి అండర్ 35,000. ఇక్కడ బ్రాండ్ ధమాకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్లీ మనకి LG UA82 అనమాట. ఇది 2025 మోడల్. నెక్స్ట్ సామ్సంగ్ క్రిస్టల్ విస్తా ప్రో, ఇది కూడా 2025 మోడల్. ఇదే ప్రైస్ రేంజ్లో ఫ్లిప్కార్ట్లో సామ్సంగ్ క్రిస్టల్ ఇన్ఫినిటీ విజన్ ఉంటుంది. రైట్ నో మన దగ్గర ఇక్కడే ఉంది. కాకపోతే బోత్ ఆర్ ద సేమ్ టీవీస్, కేవలం రిమోట్ మాత్రమే డిఫరెన్స్ అనమాట. దానికోసమని మీకు ఆ రిమోట్ డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను ఒక్క సెకండ్లో. గిదట్ రిమోట్ చూడొచ్చు. ఇది మీకు వాయిస్ సెర్చ్ బటన్తో వస్తుంది, ఇది వాయిస్ సెర్చ్ బటన్ తోటే వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ షార్ట్ కట్స్ ఎవ్రీథింగ్, బట్ ద డిఫరెన్స్ ఈజ్ బ్యాక్ సైడ్. ఇది మీకు సోలార్తో వస్తుంది, ఇది సోలార్తో రాదు. అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ సామ్సంగ్ క్రిస్టల్ విస్తా ప్రో ఏదైతే ఉందో మీకు ఫ్లిప్కార్ట్లో తక్కువ ఇన్ఫినిటీ విజన్ కాస్ట్కి వస్తే తీసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది రైట్ నో ఇక్కడ ఉంది. వాల్ మౌంట్ చేసింది ఇదే టీవీ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ సామ్సంగ్ అని అయితే రాసి ఉంటుంది. సో అక్కడ పెట్టడం ఎందుకు, సేమ్ టీవీ అయినప్పుడు అని పెట్టలేదు, అంతేగాని కొనలేదు తీసుకురాలేదని కాదు. తర్వాతకి మనకి LG నుంచి UR75 2025 మోడల్. దీని యొక్క రివ్యూ నేను చేశాను. ఒక్క నిమిషం ఒక నోట్ మీకు ఇవ్వాలి. దీని యొక్క రివ్యూ నేను చేశాను. ఆ రివ్యూలో దీని గురించి చాలా నెగిటివ్గా చెప్పాను. వెరీ రీసెంట్లీ నాకు ఒక కాల్ వచ్చింది, అప్డేట్ చేసుకోండి సాఫ్ట్వేర్ అని చెప్పారు. సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాను. బూమ్, మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను, మీరు చూసుంటే ఆ వీడియో కన్సిడర్ చేయొద్దని. సో చాలా మార్పులు జరిగాయి, దాని గురించి చెప్తాను. అండ్ ఆ వీడియో కూడా నేను టేక్ డౌన్ చేస్తాను, కొత్త వీడియో మళ్ళీ తీసుకొస్తాను అవసరం అయితే, కొంచెం లేట్ అయినా సరే. అండ్ ఇంకోటి వచ్చేసి Xiaomi టీవీ మ్యాజిక్ QLED FX Pro అనమాట. మ్యాజిక్ QLED X Pro అనమాట ఇది వచ్చేసి. సో దట్స్ ఇట్. ఇక మనకి ఈ 4 టీవీస్ అయితే మనకి ఈ బడ్జెట్లో ఉన్నాయి. 5 ఉన్నాయి బట్ ఇక్కడ 4 పెట్టాను. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకున్నట్లయితే వీటి ప్రైసెస్. ఇది వచ్చేసి మనకి LG ఇది వచ్చేసి మనకి 35,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ మనకి 34,000 ప్రైస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 33,000 ఉంటుంది. ఇది కూడా మనకి 33,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. కొంచెం ఇది 1,000 రూపాయలు ఎక్కువ దాంతో పోలిస్తే. మరి ఏది బాగుంది ఏందనేది డీటెయిల్గా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లీ మనకి ఏదైతే LG 2 టీవీలు ఉన్నాయో కొంచెం డెడికేటెడ్ బెజల్స్తో వస్తుంది ఇక్కడ. అండ్ ఆ తర్వాతకి స్క్రీన్ బెజల్ కొంచెం ఉంటుంది. అదే మనకి ఈ టీవీ చూసినట్టయితే మనకి కేవలం స్క్రీన్ బెజల్స్తో వస్తాయి ఈ 2 కూడా. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఒక్క Xiaomi టీవీ ఒకటే మీకు మెటల్ ప్లస్ ప్లాస్టిక్తో వస్తుంది. రిమైనింగ్ ఈ 3 టీవీలు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. కకృతోళ్ళు డబ్బులు కకృతోళ్ళు. సోనీలాగా ఒక 1,000 రూపాయలు ఎక్కువ పెట్టి మంచి బిల్డ్ క్వాలిటీ తేవచ్చు కదా. సో దట్స్ ఇట్. అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, రిమోట్స్ విషయానికి వస్తే మాత్రం పరమ చెత్త రిమోట్స్ ఇక్కడ మనం చూడడానికి ఉంది. ఫస్ట్లీ ఇది సామ్సంగ్ రిమోట్ ఇవ్వండి. ఇది Xiaomi టీవీ రిమోట్. ఇందులో మీరు చూడొచ్చు డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది. అండ్ ఏదైతే సామ్సంగ్ టీవీ ఉందో సామ్సంగ్ టీవీ కూడా డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది. బట్ ఏదైతే ఈ 2 బ్లేడీ LG టీవీస్ ఉన్నాయో దీనికి ఎటువంటి వాయిస్ సెర్చ్ రిమోట్ ఉండదు. ఈ డబ్బా రిమోట్ ఇచ్చారు. సో ఇది 260 రూపాయలు ఉంటుంది. ఈ రిమోట్ కాకుండా కాస్త రిమోట్ మార్చుంటే అసలు ఈ వీడియో సినారియో అంతా మారిపోతుంది. అండ్ దానికోసం మీకు ఈ రిమోట్ మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మ్యాజిక్ టీవీ రిమోట్ అంటారు. ఇది మనకి 2,200 రూపాయలు LG అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఇది కనుక మీరు కొనుక్కుంటే ఇప్పుడు నేను చెప్పే రివ్యూ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. షార్ట్ కట్ బటన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడొచ్చు. మీకు ఏది బెటర్ అనిపించింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్లీ ఇక బ్రైట్నెస్ విషయానికి వస్తే వెరీ క్లియర్ విన్నర్ ఇక్కడ వచ్చేసి మాత్రం మనకి MI అండ్ సామ్సంగ్ అనమాట. బ్రైట్నెస్ విషయంలో నేను చెప్పేది, బ్రైట్గా ఉంటే అన్నీ సెట్ అయిపోవు. అది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. బ్రైట్నెస్ విషయంలో ఇవి, బట్ ఇవి 2 లెస్ బ్రైట్ అని కాదు. వీటితో పోలిస్తే మనకి LG 2 టీవీలు కొంచెం లెస్ బ్రైట్ అనిపిస్తుంది. బట్ ఆ బ్రైట్నెస్ అనేది మీ ఇంట్లోకి ఫుల్ లైటింగ్, మేము ఇన్ని వాట్స్ లైట్స్ వేసాం, దగ్గర
అదొక 40 120 30 మస్తు లైట్స్ దగ్గర దగ్గర మీకు 300 వాట్స్ లైట్స్ అయితే మీకు ఇక్కడ ఆన్లో ఉన్నాయి. ఇన్ని లైట్స్ ఆన్లో ఉన్నా మీకు ఇవి ఎంత బ్రైట్ కనిపిస్తున్నాయి చూడండి. సో దట్ మేము చెప్పడానికి బ్రైట్నెస్ చెప్తున్నాం ఇవి రెండు బ్రైటెస్ట్ అని ఈ రెండింటితో పోలిస్తే. బట్ ఈ రెండింటి బ్రైట్నెస్ మోర్ దెన్ సఫిషియెంట్ అని అడిగినట్లయితే అదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది కలర్స్ విషయంలో మాత్రం వెరీ వెరీ క్లియర్ విన్నర్ LG UA82. ఎక్సలెంట్ కలర్స్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలర్స్. ఏదైతే వైట్ కలర్ గ్యామెట్ ఉంటుందో ఎక్సలెంట్ వైట్ కలర్ గ్యామెట్ ఉంటుందన్నమాట. ఆ కలర్ ప్యాలెట్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ డెప్త్ కలర్స్లో డెప్త్ అనేది సూపర్ డెప్త్ అయితే ఉంటుందన్నమాట. సో కలర్స్ పరంగా ఈ టీవీని ఇందులో ఏ టీవీ కొట్టలేదు డెప్త్ పరంగా నేను చెప్తాయి. అండ్ ఏదైతే సామ్సంగ్ ఉందో సామ్సంగ్ ఏం చేస్తుందంటే మనకి అంత కలర్ డెప్త్ లేదు, కాస్త కలర్స్లో డెప్త్ అనేది తగ్గిందంటే ప్యాలెట్ ఇప్పుడు ఫర్ సపోజ్ రెడ్ కలరే వచ్చింది, బ్రైట్ రెడ్ కలర్ వచ్చింది, ఆ రెడ్ కలర్లో గ్రేడియంట్ అనేది తీసుకురాలేకపోతుంది. కాస్త నార్మల్ టైంలో మీకు ఈ టీవీ 4ని పెట్టి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది కాస్త మీకు న్యాచురల్ కలర్స్ అనిపిస్తుంది కళ్ళకు చూడడానికి. బట్ కొన్ని రెడ్ కలర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కాస్త ఇది స్ట్రగుల్ అయితే అవుతుంది. అండ్ అదైతే నేను చెప్పగలను. కొంచెం న్యాచురల్ కలర్స్ విత్ కొన్ని స్ట్రాంగ్ కలర్స్ వచ్చినప్పుడు అది ఆ కలర్ గ్యామెట్ అంటే కలర్స్లో చేంజెస్ ఉంటాయి కదా, డార్క్ నుంచి వైట్ బ్రైట్కి, అది మెయింటైన్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి LG UR75 సేమ్ ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ అనేది దీనిలాగా వస్తుంది. బట్ ఏదైతే ఆ డెప్త్ అని చెప్పానో ఇందులో సూపర్ డెప్త్ కలర్స్ ఉంటుందని ఆ డెప్త్ అనేది మిస్ అవుతుంది తప్పితే రిమైనింగ్ కలర్స్ అన్ని దీనికి దగ్గరగానే ఉంది ఈ LG UR75 కూడా. ఆఫ్టర్ అప్డేట్, బిఫోర్ అప్డేట్ అయితే పరమ చెత్తగా ఉండే. అండ్ ఏదైతే MI మ్యాజిక్ X Pro ఉందో ఇది కాస్త పంచియర్ చేస్తుందన్నమాట, కలర్స్ అనేది ఓవర్ బూస్ట్ చేస్తుంది. అది సమ్ టైమ్స్ మనకి చూడడానికి బెటర్ అనిపించదు. ఆ పంచియర్ కలర్స్ చేసే క్రమంలో ఆ కలర్లో ఏదైతే డెప్త్, ఇప్పుడు నా షర్ట్ ఉంది, ఈ కలర్ ఉంది, ఈ కలర్లో దీన్ని బాగా బ్రైట్ చేస్తే ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో ఈ టెక్స్చర్ మిస్ అయిపోతుంది. అది నేను MI టీవీలో అబ్జర్వ్ చేశాను అనమాట, టెక్స్చర్ మిస్ అవ్వడం అనేది. ఎక్సెప్ట్ దట్ అది కూడా చాలా మంచి బెటర్ టీవీ. అసలు ఇన్ఫ్యాక్ట్ ఈ 4 టీవీలు పెట్టినప్పుడు కాస్త చాలామందికి ఇది నచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట, ఆ డెప్త్ అనేది చూడకపోతే. కలర్స్ విషయంలో మాత్రం నేను క్లియర్ విన్నర్ మాత్రం LG 2 టీవీస్ బెటర్ అని చెప్తాను. అండ్ ఇక ఆ తర్వాతకి బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం ఏదైతే ఈ UA82 ఉందో ఇది మీకు మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఇస్తుంది. దో ఇట్స్ IPS ప్యానల్, లైట్స్ ఆన్ చేసి చూసినప్పుడు ఈ 4 బ్లాక్స్ అనేది ఎక్సలెంట్ బ్లాక్స్ ఉన్నాయి. 4 కూడా దేంట్లో కూడా నాకు ఇందులో బ్లాక్స్ ఇష్యూ అనేది మేజర్గా చెప్పడానికి లేదు, అన్నిట్లో బాగున్నాయి. లైట్ ఆఫ్ చేసినప్పుడు కాస్త ఇది IPS ప్యానల్ కాబట్టి కాస్త మీకు గ్రే టింట్ సమ్హౌ వస్తుంది, అది కూడా సూపర్ డార్క్ అసలు ఏమి లేకుండా చేస్తాను, కాస్త లైట్ ఉన్నా సరే మీకు ఇది కూడా బాగానే వస్తుంది. సో బ్లాక్స్ విషయంలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ, అన్నీ కూడా బెటర్గానే ఉన్నాయి, మంచి బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనమాట. అండ్ ఆ తర్వాతకి మన కలర్స్ అయిపోయింది, బ్రైట్నెస్ అయిపోయింది, బ్లాక్స్ అయిపోయింది, డీటెయిల్స్. ఎస్, ఇది ఇక్కడ మేజర్ కీ రోల్ ప్లే చేసింది. అసలు మేము వీలైతే CC కెమెరా ఫుటేజ్ వీలైతే పెడతాను, మేము ఆ టెస్టింగ్లన్నీ మేము ఎప్పటి నుంచో ఒక 30 days నుంచి వేరే అన్నిటిని పెట్టి టెస్ట్ చేస్తున్నాం. కానీ ఇట్లా సెగ్మెంట్ చేసి టెస్ట్ చేసినప్పుడు మాకు ఇది ఏదైతే ఉన్నాయో ఇవి కొంచెం ఫాస్ట్గా అయిపోయాయి. అంటే ఒక్కొక్కటి 4 hours, ఇది ఒక 5 hours టైం తీసుకుంది. కానీ దీనికి దగ్గర నానా తలకాయ నొప్పింది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉన్నాయి. ఎక్కడ చిన్నది చూసి మీకు చెప్పాలి. సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంది, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉన్నాయంటే ఇందులో ఏ టీవీ అని మీరు కొనొచ్చు. నేను కులా చెప్తున్నా, ఒక్క పాయింట్లో తప్పితే మిగతా పాయింట్లు అన్నింటిలో కొనొచ్చు. ఆ ఒక్క పాయింట్ ఏంటో చెప్తాను. సో డీటెయిల్స్ విషయానికి వస్తే మాత్రం క్షుణ్ణంగా క్లియర్గా చూస్తే ఈ టీవీని కొట్టే డీటెయిల్స్ ఈ 3 టీవీల్లో కూడా ఉండదు. సూపర్ షార్ప్ క్రిస్ప్ డీటెయిల్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మొహం మీద ఏదైనా ఉన్నా అది, హెయిర్లో డీటెయిల్స్ కానీ, ఆ షార్ప్నెస్ కానీ, ఒక ప్రీమియం టీవీ అనే ఫీలింగ్ మీకు LG UA82లో దొరుకుతుంది. వీటిలో కాస్త అది మిస్ అవుతుంది. బట్ అది నాకు 5-6 గంటలు కుస్తీ పడి 100 వీడియోలు అవి ఇవి చూస్తే నేను చెప్పగలిగాను. అది మీ ఇంట్లోకి ఈ టీవీ తీసుకున్నా మీరు ఫైండ్ చేయలేరు. అంత టగ్ ఆఫ్ వార్, అంటే అంత గట్టి పోటీ అయితే ఉందన్నమాట ఈ బడ్జెట్లో. అండ్ ఇక నాకు సులభమైంది ఇంకా ఒకటి ఈజీగా సజెస్ట్ చేయాలనుకున్నది ఇక్కడ, ఆ ఒక్కటి ఏంటంటే వివింగ్ యాంగిల్స్లో క్లియర్ విన్నర్ అగైన్ మనకి UA82. ఎక్సలెంట్ వివింగ్ యాంగిల్స్ అయితే ఉంటాయి. మీరు ఏ యాంగిల్ నుంచి అని చూసుకోండి, కలర్స్ ఏకదం కనిపిస్తాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ 10% షేడ్ ఉంటుంది, అంతమించి ఉండదు. మిగతా మీరు ఏ టీవీ తీసుకున్నా 3 కూడా మీకు ఈజీగా 20 to 30% షేడ్ 3 ఉంటుంది. మీరు ఇక్కడ వివింగ్ యాంగిల్స్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో పిక్చర్ క్వాలిటీ వైజ్గా క్లియర్గా ఒక్క పిక్ చెప్పాలి నేనంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్, స్ట్రైట్ అవే గో ఫర్ LG UA82. కేవలం పిక్చర్ క్వాలిటీ పరంగా కీప్ ఇట్, అది బ్రెయిన్లో పెట్టుకోండి. సో ఆ తర్వాతకి మాట్లాడదాం. అండ్ తర్వాతకి UA82 కాకుండా మిగతా ఏం తీసుకోవచ్చు అంటే 3 తీసుకోవచ్చు. షామీ అనేది కాస్త బ్రైట్గా ఉంది,
కాస్త పంచర్ కలర్స్ ఉంటుంది, అది మీ ఇష్టం, అది ఉంటే తీసుకోండి. లేదు దీనికి దగ్గరగా ఉండాలన్నా ఎల్జీ UA82కి దగ్గరగా ఉండాలి, కానీ మా దగ్గర 35,000 లేవు, కానీ కాస్త డీటెయిల్స్ మిస్ అయినా మాకు విమింగ్ యాంగిల్స్ అడ్జస్ట్ అయినా పర్లేదు అనుకుంటే సేమ్ రెప్లికా ఆఫ్ దిస్ టీవీ, ఇది సేమ్ టీవీ, అవుట్పుట్ దగ్గరగా వస్తుంది. దీంట్లో వచ్చే డీటెయిల్స్ కాస్త మిస్ అవుతాయి, విమింగ్ యాంగిల్స్ క్లియర్గా 30% షేడ్ ఉంటుంది, అంతే తేడా. బోత్ ఆర్ ద సేమ్, ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ సామ్సంగ్ విషయానికి వస్తే ఇన్ఫినిటీ విజన్ కానీ క్రిస్టల్ విస్తా ప్రో కానీ మీకు ఎక్సెప్ట్ విమింగ్ యాంగిల్స్ అండ్ ఆ కలర్స్లో ఏదైతే డెప్త్ నేను చెప్పానో అది తప్ప మిగతాదంతా ఈ టీవీ కూడా బాగుంటుంది, స్ట్రైట్ అవి తీసుకోవచ్చు. సమ్టైమ్స్ మీకు ఇది న్యాచురల్ కలర్స్ అనిపిస్తుంది, కొన్ని కంటెంట్లో కొంచెం పంచర్గా అనిపిస్తుంది, బట్ ఏదైతే టూ మచ్ పంచర్ కలర్స్ వచ్చినప్పుడు డీటెయిల్స్ మెయింటైన్ చేయడంలో కాస్త ఇబ్బంది పడుతుంది, అంతకుమించి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో దీన్ని కూడా తీసుకోవచ్చు అండ్ Xiaomi కూడా తీసుకోవచ్చు అనమాట. బట్ ద థింగ్ ఈజ్ మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మాత్రం కాస్త ఓవర్ పంచర్ కలర్స్ వస్తుంది కొన్నిసార్లు. డీటెయిల్స్ అంటే సాఫ్ట్గా, ఇప్పుడు నా స్కిన్ ఉంది, నా స్కిన్ టోన్లో ఏదైతే షార్ప్నెస్ ఉందో అది ఓవర్ బూస్ట్ కలర్స్ వచ్చినప్పుడు స్మూత్ చేసేస్తుంది, అంటే మనం స్మూత్గా అంటే మేకప్ వేసి స్మూత్ చేసినట్టు స్మూత్ చేసేస్తుంది టెక్స్చర్. నాకు ఈ 3 బ్రాండెడ్ టీవీలు బెస్ట్ అనిపించాయి. ఇది కూడా బాగుంది, బ్రైట్నెస్ పరంగా మీరు ఒకవేళ బ్రైట్ ఏరియాలు పెట్టుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు. బట్ స్టిల్ నా ఫస్ట్ రికమెండేషన్ అయితే ఇది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ మ్యాజిక్ టీవీ రిమోట్ కొంటే మీకు బాగుంటుంది. లేదన్నా మేము వాయిస్ సెర్చ్ ఏం యూజ్ చేయం బై, నిజంగా మాట్లాడుకుంటే నజీర్ బై, మేము వాయిస్ సెర్చ్ ఏం చేయం, మేము టైప్ చేసుకుంటే ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు మాకు షార్ట్ కట్ బటన్స్ ఉంటే చాలనుకుంటే మాత్రం మీకు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో ఇందులో అయితే ఉంటుందన్నమాట. సో అలా అయితే యూజ్ చేసుకోవచ్చు, అదైతే వెరీ క్లియర్గా చెప్పగలను. లేదు ఆ మ్యాజిక్ రిమోట్ కావాలంటే 2,000 రూపాయలు పెట్టి కొనుక్కోండి, అది ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుంది. బట్ ఆ ఎక్స్ట్రా 2,000 పెట్టుకున్నా సరే నేను పిక్చర్ క్వాలిటీ వైజ్గా ఇది బెస్ట్ కాబట్టి విమింగ్ యాంగిల్స్ ఎస్పెషల్గా మీరు హాల్స్లోకి కొంటున్నారు, కొంచెం నేను ఇక్కడ ఉన్నాను ఒక 2 feet డిస్టెన్స్లో పక్క నుండి చూసినా సరే మీకు ఇవన్నీ షేడ్ అవుతాయి బ్రో, నిజంగా చెప్తున్నా. ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ ఈ సినిమాజిక్ కానీ షేడ్ అవుతాయి, ఇది షేడ్ అవ్వదు. హాల్స్లోకి పర్ఫెక్ట్ సింగిల్ ఆప్షన్ ఇదే, ఆ మ్యాజిక్ టీవీ రిమోట్ ఏదో కొనుక్కోండి. సో దట్స్ ఇట్. ఇక యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే మాత్రం యూజర్ ఇంటర్ఫేస్ అన్నిట్లో సమ్హౌ సిమిలర్గానే ఉంటుంది. ఇందులో వచ్చేసి రెండిట్లో మనకి వెబ్ ఓఎస్తో వస్తుంది, అండ్ ఇందులో వచ్చేసి మనకి వీళ్ళ ఓన్ ఓఎస్ టైజన్ ఓఎస్తో వస్తుంది, అండ్ ఇందులో వచ్చేసి గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది అనమాట. సో యూజర్ ఇంటర్ఫేస్లో స్మూత్నెస్ విషయానికి వస్తే మాత్రం నాకు మేజర్ ల్యాక్స్ అయితే నేను ఏమి అబ్జర్వ్ చేయలేదు. సో మోస్ట్లీ నాకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి ఆడియో క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ క్లియర్ విన్నర్ మాత్రం మనకి ఫస్ట్ UR75 అనమాట. ఏదైతే LG UR75 ఉందో మంచి బేస్ వస్తుంది అండ్ ట్రెబుల్ వస్తుంది, మంచి రిచ్ సౌండ్ వస్తుంది. ఏదైతే సెకండ్ ర్యాంక్ మనం చూసినట్లయితే మనకు వచ్చేసి UI82, ఇందులో సేమ్ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ ఆల్ క్వాలిటీ, కాకపోతే బేస్ అనేది మీకు అంత బేస్ UR75లో వచ్చినంత బేస్ ఇందులో రాదు. సో దట్ కాస్త రిచ్నెస్ అనేది తగ్గింది అనిపిస్తుంది. థర్డ్ వచ్చేసి సామ్సంగ్ అనమాట, చాలా క్లియర్ ట్రెబుల్స్ ఉంటాయి, బట్ బేస్ అనేది ట్రెబుల్స్ చాలా క్లియర్గా ఉంటాయి. సో అది మీరు డిసైడ్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ శాంపిల్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సినిమాజిక్ QLED 4th అని చెప్తాను అన్నిటికంటే. ఓకే, గుడ్ క్వాలిటీ ఆడియో, వీటన్నిటిని బీట్ చేసేంత ఆడియో క్వాలిటీ అయితే లేదు. ఇది మనకి అండర్ 35,000లో, అండ్ ఇవన్నీ కూడా మనకి సేల్లో అరౌండ్ 30,000 వస్తాయి. సో సేల్ స్టార్ట్ కాగానే మీరేది కొనాలి అనేది నేను ప్రాపర్గా సెట్ చేసి రేపు డెడికేటెడ్ వీడియో వస్తుంది, ఆ వీడియో చూసాక డెసిషన్ తీసుకోండి. జస్ట్ మీకు కొనే ముందు ఒక అవగాహన రావాలని ఇదైతే చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి మనకి 40,000 to 45,000, 40,000 నుంచి 45,000 రూపాయలు. పెద్ద ఆప్షన్స్ ఏం లేవు మనకి, ఇవి రెండే ఉన్నాయి. యాక్చువల్గా 52,000 రూపాయలు మనకి LG వాళ్ళు QNED తెచ్చారు, అది నేను ఆర్డర్ పెట్టాను, వస్తున్నది. అండ్ ఇదే బడ్జెట్లో 42-45లో ఇది మనకి S25 M2 అనమాట. ఇది వచ్చేసి 46,000 చిల్లర ఉంది. బట్ S22 M2 ఉంది, అది వచ్చేసి మనకి అరౌండ్ 44,000 ఉంది. కార్డ్ ఆఫర్స్ 42,000 అలా వస్తుంది మామూలుగా, బేసిక్గా 44, 47 అనుకోండి. నేను అవి కూడా ఆర్డర్ పెట్టాను, LG QNED ఆర్డర్ పెట్టాను, ఇది ఆర్డర్ పెట్టాను. అందుకని ఈ వీడియోలో నేను బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో అని ఇదే వీడియో అని చెప్పట్లేదు సంవత్సరం మొత్తానికి, ఎందుకంటే అవి ఇంకా రావాల్సినవి ఉన్నాయి, ఇంకా హైసెన్స్ నుంచి ఉన్నాయి, ఇంకా వ్యూ నుంచి ఉన్నాయి, ఇంక ఇవి ఉన్నాయి. దగ్గర 25 టీవీలు నేను కొన్ని నా దగ్గర పెట్టుకొని చేస్తున్నాను. అండ్ దాని గురించి మాట్లాడదాం కొంచెం వీడియో ఎండ్లో డీటెయిల్డ్గా. ఇక ఆ తర్వాతకి మనం ఈ బడ్జెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటే ఏదైతే సోనీ అండ్ సామ్సంగ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ మనం డిజైన్ మీరు చూడొచ్చు, రెండు కూడా మీకు స్క్రీన్ బెజల్స్తో వస్తున్నాయి అనమాట. సో సోనీ చూడడానికి మీకు పైన మెటల్ ఫ్రేమ్తో వస్తుంది అన్నమాట ఇదంతా మీకు. సో దట్ మీకు స్క్రీన్ బెజల్ మాత్రం చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ బెజల్ విత్ ఒక డెడికేటెడ్ బెజల్ మనకి ఇందులో చూడడానికి ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం క్లియర్ విన్నర్ సోనీ, ఎందుకంటే మనకి మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, ప్లాస్టిక్ మదర్ బోర్డ్ ఏరియా దగ్గర వస్తుంది. బట్ ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది అనమాట. కాస్త చీప్ క్వాలిటీ అనేది మనకి సామ్సంగ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు వెరీ క్లియర్లీ.
అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది డిజైన్ బిల్డ్ క్వాలిటీ తర్వాతకి రిమోట్స్ సేమ్ లైక్ ఎల్జీ ఎలా కక్కుర్తిపడిందో సామ్సంగ్ కూడా అలానే ఇక్కడ కక్కుర్తిపడింది. చూడొచ్చు మనకి ఇందులో షార్ట్ కట్ బటన్స్ అయితే అన్నీ ఇచ్చారు సామ్సంగ్ వాళ్ళు, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్. బట్ కాకపోతే ఎటువంటి వాయిస్ సెర్చ్ రిమోట్ కాదు అండ్ పాతకాలపు రిమోట్ లాంటి డిజైన్ అయితే ఇచ్చారు. బట్ వెన్ కమ్స్ టు సోనీ సూపర్ హ్యాండీ రిమోట్ అండ్ మీకు షార్ట్ కట్ సోనీ పిక్చర్ కోర్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ప్రైమ్ వీడియో ఉంటుంది, క్రంచీ రోల్, సోనీ లివ్ అండ్ డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ అండ్ సూపర్ బిల్డ్ క్వాలిటీతో వచ్చే రిమోట్లో వెరీ క్లియర్ విన్నర్ సోనీ 100%, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. అండ్ ఇక మెయిన్గా ఇదంతా అయిపోయింది డిజైన్ బిల్డ్ క్వాలిటీ రిమోట్. ఇక పిక్చర్ క్వాలిటీ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా బ్రైట్నెస్ విషయంలో మాత్రం రెండిటికి రెండు ఎక్సలెంట్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట, అందులో ఎటువంటి డౌట్ లేదు. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే సామ్సంగ్ QLED టీవీ కాబట్టి కాస్త బ్రైట్గా అనిపిస్తుంది మీకు, బట్ ఓవరాల్ పిక్చర్ ఎక్స్పీరియన్స్ మాత్రం బ్రైట్గా ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లం కూడా ఉంది. ఇందులో బ్రైట్గా ఉంది బట్ సమ్ టైమ్స్ బ్రైట్నెస్ వల్ల మరి ఆ కలర్ ప్యాలెట్ వల్ల ఏమో తెలియదు కానీ డీటెయిల్స్ సామ్సంగ్ కంటే సోనీలో చాలా క్లియర్గా వస్తున్నాయి డీటెయిల్స్ అనేవి. సో బ్రైట్నెస్ కొంచెం అటు ఇటు అయినా బట్ ఓవరాల్గా మాత్రం పిక్చర్ క్వాలిటీ వైజ్గా నాకు ఇదే బెటర్ అనిపించింది. అండ్ ఇక ఆ తర్వాతకి కలర్స్ కూడా మీకు ఇందులో పంచి కలర్స్ వస్తాయి సామ్సంగ్లో, అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు న్యాచురల్ కలర్స్ వస్తాయి. బట్ ఇందులో సోనీ కలర్స్ మ్యాచ్ చేయడం అనేది ఇక్కడ ఉన్న ఏ టీవీ వల్ల కాలేదు, నేను వెరీ క్లియర్లీ చెప్తున్నాను. ఇప్పుడు ఇన్ని టీవీలు మీకు చూపెట్టాను, ఈ సామ్సంగ్ టీవీ చెప్పాను, ఏ టీవీ వల్ల కాలేదు. ఒక్క హోప్ ఏంటంటే 52,000 రూపాయలు ప్రైస్ పెట్టారు కాబట్టి, దీనికంటే ఇంకా 5,000 ఎక్స్ట్రా ప్రైస్ పెట్టారు కాబట్టి ఆ LG QNED మీదే హోప్ ఉంది. అది వస్తుంది, రాగానే ఈ సెగ్మెంట్లో బిగ్గెస్ట్ వీడియో వస్తుంది. ఇక్కడ కూడా 4 టీవీలు పెట్టి మనం నెక్స్ట్ వీడియోలో 4 టీవీలు పెట్టి అయితే మనం మాట్లాడవచ్చు ఏది బెటర్ ఉందనేది. యాజ్ ఆఫ్ నో మాత్రం ఈ ఇయర్లో యాజ్ ఆఫ్ నో దిస్ ఈస్ ద బెస్ట్ టీవీ, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. కలర్స్ కానీ అండ్ బ్లాక్స్ రెండిట్లో డీపర్ బ్లాక్స్ ఉంటాయి, సామ్సంగ్లో ఇంకా డీపర్ ఉంటాయి బికాస్ ఆఫ్ QLED ప్యానల్. బట్ ఇందులో డీపర్ లేవని కాదు, సూపర్ డీప్ ఉంటాయి. దో ఇట్స్ IPS ప్యానల్, ఎక్సలెంట్ బ్లాక్స్ ఇచ్చారు, ఎలా ఇచ్చారో అర్థం కావట్లేదు. సో ఇవన్నీ కాదు, సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే పిక్చర్ క్వాలిటీలో ఏకదమ్ ఇచ్చి పడేసింది సోనీ. సామ్సంగ్ మీకు దగ్గర కూడా రాదు. సో వీళ్ళేదో 4,000 ప్రైస్ తక్కువ పెట్టారు కదా అని చూస్తే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఇస్తున్నారు, పిక్చర్ క్వాలిటీలో కాంప్రమైజ్ చూడడానికి ఉంది, రిమోట్లో కాంప్రమైజ్ చూడడానికి ఉంది. ఆ తక్కువ ప్రైస్లో మీకు ఆ ప్రైస్ ఎక్కువ పెట్టుకునేది ఏదో దీనికి పెట్టుకుంటే మంచి పిక్చర్ క్వాలిటీ వస్తుంది, మంచి బిల్డ్ క్వాలిటీ వస్తుంది, మంచి రిమోట్ వస్తుంది అండ్ సోనీ అండ్ అది అంతకుమించి ఇంకేం కావాలి. అండ్ మెయిన్ థింగ్ వివింగ్ యాంగిల్స్ అనమాట. వివింగ్ యాంగిల్స్లో మాత్రం వెరీ క్లియర్ విన్నర్ సోనీ టీవీ. మీకు 0 to 10% మ్యాక్స్ షేడ్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ యాంగిల్స్లో. అదే మీరు ఒకసారి ఇక్కడ లైవ్లో చూపిస్తాను మీకు వివింగ్ యాంగిల్స్ అనేది చూడొచ్చు. సామ్సంగ్లో మీకు ఒక 20% షేడ్ ఉంటుంది, మరి వాటిలాగా 30% షేడ్ ఉండదు. సమ్హౌ బెటర్ వివింగ్ యాంగిల్స్ ఉన్నాయి, ఒక 20% షేడ్ ఉంటుంది. బట్ ఇందులో మ్యాక్స్ టు మ్యాక్స్ 10 కూడా మోస్ట్లీ ఉండదు. మంచి వివింగ్ యాంగిల్స్ అని మీకు ఇందులో చూడడానికి ఉంటాయి. ఖచ్చితంగా మాత్రం వివింగ్ యాంగిల్స్లో వెరీ క్లియర్ విన్నర్ ఇదే. సో పిక్చర్ క్వాలిటీ వైజ్గా 100% నేను మీకు ఇదే రికమెండ్ చేస్తాను, బిల్డ్ క్వాలిటీ వైజ్గా, డిజైన్ వైజ్గా. సో ఇక్కడ పెద్దగా నాకు స్ట్రగుల్ అవ్వలేదు, అవన్నీ చాలా కష్టాలైనాయి. వీడికి వచ్చేసరికి వెరీ ఈజియెస్ట్ కంపారిజన్. స్ట్రైట్ అవే మీరు అన్నీ లైట్ తీసుకొని స్ట్రైట్ అవే మీరు ఈ టీవీని 100% అయితే తీసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చినా సరే లౌడ్గా ఉంటుంది, క్రిస్ప్గా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. ఇది కాస్త లౌడ్నెస్ అనేది తక్కువ ఉంటుంది సోనీతో కంపేర్ చేస్తే, బట్ ఇందులో కూడా క్రిస్ప్నెస్ అయితే ఉందన్నమాట. సో యావరేజ్ ఆడియో క్వాలిటీ, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆడియో క్వాలిటీ అమాంగ్ ఆల్. మీకు బెటర్ ఆడియో క్వాలిటీ అయితే అన్నిటికంటే బెటర్ ఆడియో క్వాలిటీ అన్నిటికంటే మీకు ఇదైతే ఇస్తుందన్నమాట. సో ఈ విషయానికి వస్తే మాత్రం 2 ఫాస్ట్గా ఉన్నాయి, నాకు ఎక్కడ మేజర్ ఇష్యూస్ అయితే అనిపించలేదు. దట్స్ ఇట్, నేను అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్స్ అయితే ఇది ఓవరాల్గా. ఇక ఫైనల్గా వర్డిక్ట్ గురించి వస్తే ఒక్క 5 నిమిషాలు మీతో నేను డీటెయిల్డ్గా మాట్లాడాలి, ఇదే మీరు మేజర్గా చూడాల్సింది. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు చూసిన టీవీలే కాదు, చూడని టీవీలు అయినా సరే ఇప్పుడు నేను పెట్టాలనుకుంటే 2000 ఇక్కడ పెడితే నేను ప్రతి మోడల్ చెప్తున్నాను, మోడల్ చెప్పి 2025 మోడల్ అని చెప్తున్నాను. ఇలా తెలుగులో చేసే వాళ్ళు లేరు, నేను నా గురించి చెప్పుకుంటున్నాను అంతే. ఇలా చేసే వాళ్ళైతే నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. అండ్ ప్రతి టీవీ కొంటున్నాను, ప్రతి టీవీ కొని మోడల్ నెంబర్ చెప్పి మరి చెప్తున్నాను. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ మోడల్స్ ఇప్పుడు ఇక్కడ ఒక 4 పెట్టాను అనుకోండి, మా ఈ బ్రావియా 2 పాత మోడల్ కానీ, కిస్లు వివిడ్ ప్రో కానీ ఇవన్నీ పెట్టుకుంటా. లాస్ట్ ఇయర్ చేసిన ఈ మోడల్స్ అన్నీ ఇక్కడ పెట్టి ఇన్ని టీవీలని నేను చెప్తే ఇక్కడ దగ్గర 40-50 టీవీలు ఉంటాయి. కానీ నేను అలా చేయలేదు, నేను వెరీ క్లియర్లీ ప్రతి టీవీ మెన్షన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఈ టీవీ, ఇది ఈ టీవీ, ఇది ఈ టీవీ. ఇట్లా దగ్గర 18 టీవీలు మీకు నేను 2025 మోడల్స్ ఇక్కడ మీకు చూపెట్టాను. ఇంకో 4 మోడల్స్ రాబోతున్నాయి. దగ్గర 25 టీవీలు నేను మీకు చూపెట్టి దగ్గరుండి నేను రివ్యూ చేస్తున్నాను. సో దట్ నా రివ్యూని మీరు 100కి 100% మీరు నమ్మొచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు టీవీ కొన్నాక నేను చెప్పింది రిఫ్లెక్ట్ కాలేదా కిందికి వచ్చి కామెంట్లు వేసుకోండి, గ్యారంటీ ఇస్తాను, అంత గ్యారంటీగా చెప్తాను. సో ఇదంతా ఎందుకు అంటే నేను కొంచెం జెన్యూన్గా ఉంటాను, నా గురించి చెప్పుకుంటున్నాను, జెన్యూన్గా ఉంటాను.
సో మీరు నమ్మొచ్చు. సో ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇక ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి 43 ఇంచెస్ 55 ఇంచెస్కి ఇస్తాను నేను. 43 ఇంచెస్కి వస్తే మీరు నేను చెప్పిన ప్రోస్ కాన్స్ చూసుకొని మీకు కాన్స్ పెద్ద ప్రాబ్లం కాదంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను జస్ట్ పైన చెప్పేస్తున్నాను. అండర్ 20,000 రేపు సేల్లో మీకు ఈ 2 టీవీలు వస్తే బ్లాక్ డెక్కర్, థామ్సన్, ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ థామ్సన్కి ఇవ్వండి, ఇది ఎప్పుడు ఊడిపోద్దో తెలియదు కాబట్టి. బట్ బ్రాండ్ వాల్యూ నథింగ్ ఉంటే ఉంది, పోతే పోయింది అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ టీవీ. స్ట్రైట్ అవే ఆ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి రెండు 25,000 బడ్జెట్ అని చెప్పాం కదా ఇందాక మనం. ఇవన్నీ కూడా మనకి 30,000 బడ్జెట్ అని చెప్పాం కదా. ఇవన్నీ కూడా మనకి 25,000 రూపాయల్లో వస్తాయి ఖచ్చితంగా. ప్రతి టీవీ 25,000 రూపాయలు వచ్చినప్పుడు ఆ ఒక్క హైసెన్స్ E7Q అనేది రిమూవ్ చేయండి. ఇందులో కొంచెం అంత బాగానే ఉంది. యూఐలో ల్యాగ్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఓవర్ బ్లాక్స్ అవడం వల్ల డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. మీకు బ్లాక్స్ బాగా ఇష్టం, కొంచెం డీటెయిల్స్ కాంప్రమైజ్ అవుతుంటే దీనికి వెళ్ళిపోండి. లేదనుకుంటే మాత్రం మంచి బ్రైటెస్ట్ టీవీ కావాలి, మంచి కలర్స్ కావాలి, డాల్బీ విజన్ ఒకటి రేపు అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేస్తారనే కాన్ఫిడెన్స్ మీకుంటే మాత్రం దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా ఆ ఎల్లో టింట్ తప్పితే పెద్ద మేజర్ కాన్స్ ఇందులో చెప్పడం లేవు, ఇది తీసుకోవచ్చు. లుమియో విజన్ 7 హాల్లో కనుకుంటే మాత్రం ఈ 3 స్కిప్ చేయండి, లుమియో విజన్ 7కి వెళ్ళిపోండి. బట్ లుమియో విజన్ 7 కొనేటప్పుడు ముందే చెప్తున్నాను, సేమ్ లైక్ బ్లాక్ డెక్కర్ చెప్పినట్టుగా వాడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పిక్ ఉంటాడో నాకు తెలియదు. పిక్చర్ క్వాలిటీ బాగుంది, వివింగ్ యాంగిల్స్ బాగున్నాయి, అన్ని తోపు ఉన్నాయి. దగ్గర సోనీ టీవీకి కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో ఉన్నాయి. సోనీ టీవీ అంత రేంజ్ ఉండదు కానీ దానికి కాంపిటీషన్ ఇచ్చే రేంజ్ ఉన్న టీవీ ఇదే. సో ఆ తర్వాతకి ఇది, ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకునేటప్పుడు మాత్రం మీ ఓన్ రిస్క్, వాడు ఉంటాడో పోతాడు నాకైతే తెలియదు, ఉండాలని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 35,000 బడ్జెట్ అని చెప్పాను కదా. ఇవన్నీ మనకి అరౌండ్ 30,000లో వస్తాయి ఖచ్చితంగా. ఈ 3 టీవీలు 30,000 బిలోలో వస్తాయి. ఇది నాకు తెలిసి 31,000 32,000కి రావచ్చు. బట్ స్టిల్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ 100%. మీరు ఈ రిమోట్ మార్చుకుంటారు, లేదు మాకు ఈ రిమోట్ ఎనఫ్, వాయిస్ వచ్చి నథింగ్, మేము ఒక మూవీ పెట్టి చూసుకుంటూ ఉంటాం, రిమోట్తో పెద్ద పని ఏందనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకొని దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ ఆప్షన్ ఈ రెండింటికి ఇవ్వండి, సోనీ ఆర్ శాంసంగ్. బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి. మ్యాజిక్ QLED అనేది కొంచెం ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ ప్లస్ బెటర్ పిక్చర్ క్వాలిటీ ఇవన్నీ ఇస్తున్నప్పుడు వీటికి వెళ్ళొచ్చు. బట్ ఇదేంటంటే బెటర్ బిల్డ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ కాస్త అడిటైనా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ప్రీమియంనెస్ ఉంటుంది. బట్ ఎన్నున్నా సరే నేనైతే పిక్చర్ క్వాలిటీకి ఇస్తాను. మీరు ఒకవేళ మిగతా సరౌండింగ్ థింగ్స్కి ఎక్కువ ఇస్తే మాత్రం మీరు దానికి కూడా వెళ్ళండి. నేను చెప్తున్నాను కదా, అక్కడ ఉన్న టీవీస్తో పోలిస్తే ఈ టీవీ బెటరే ఉంటుంది బ్రదర్. అక్కడ ఉన్న టీవీలతో పోలిస్తే లుమియోతో కంపేర్ చేయలేం, కానీ దాంతో కాకుండా వేరే వాటితో కంపేర్ చేస్తే సమ్హౌ బెటరే ఉంటుంది. మరి తీసేసే టీవీ కూడా కాదు అది. మీరు అరౌండ్ 35,000 30,000 బడ్జెట్లోకి వస్తే ప్రతి టీవీ బాగుంటుంది. మీ బడ్జెట్కి తగ్గట్టుగా, మీ నీటికి తగ్గట్టుగా, మీ బ్రాండ్ వాల్యూకి తగ్గట్టు తీసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి వెరీ క్లియర్, ఇంకేమొద్దు, సోనీ టీవీకి వెళ్ళిపోండి. S25 M2 S22 M2 అనేది రాగానే నేను వెరీ సూన్ మీకు వీడియో అయితే పెడతాను. ఇది వెరీ క్లియర్ క్లారిటీ 43 ఇంచెస్. అండ్ 55 ఇంచెస్ విషయానికి వస్తే మాత్రం క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ హాల్స్ అయితే మాత్రం బ్రాండ్ వాల్యూ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే లుమియో విజన్ 7 తీసుకోండి. తక్కువ బడ్జెట్లో అరౌండ్ మనకి 40,000 రూపాయల్లో వస్తుంది. అది కార్డ్ ఆఫర్ తోటి మనకి అరౌండ్ సేల్లో ఖచ్చితంగా 35,000కి రావచ్చు. అండ్ ఆ తర్వాతకి TCL T60 FX Pro సేమ్ యాజ్ యూజువల్ అనమాట. ప్రైస్ ఏది తగ్గిందనే దాన్ని బట్టి రేపు నేను వీడియోలో చెప్తాను. అండ్ అదే మీరు కాస్త ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్ అరౌండ్ 45,000 ఆ ప్రైస్ రేంజ్లో చూస్తే మాత్రం UA82 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీనికంటే విస్తా ప్రో అనేది ఎక్కువ కాస్ట్ పెట్టారు. ఏదైతే కాస్ట్ మనకి చూస్తే 48,000 ఉంటుంది, అదే UA82 మనం చూసినట్లయితే 45,000 ఉంటుంది. ఏదైతే 2,500 ఎక్కువ ప్రైస్ ఉందో మీరు సింపుల్గా ఈ మ్యాజిక్ టీవీ రిమోట్ పెట్టుకొని ఆ 2,500 నా 55 ఇంచుల్లో మీరు ఇంకా సామ్సంగ్ అని కానీ వేరే టీవీ అని కానీ ఆలోచించొద్దు. LG UA82కి వెళ్ళిపోండి విత్ మ్యాజిక్ రిమోట్. సర్వీస్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాకు మ్యాజిక్ రిమోట్ తీసుకురండి అనండి, వాళ్ళు 2,500కి మీకు మ్యాజిక్ రిమోట్ ఇస్తారు. సో ఆ ఒక్క కాన్ ఏదైతే ఉందో ఆ ఒక్క కాన్ కూడా వెళ్ళిపోతే 55 ఇంచెస్లో UA82 మాత్రమే తీసుకోండి. 55 ఇంచెస్లో ఒకవేళ ఇవేమన్నా దిమ్మ తిరిగి ఆఫర్లలో ఇది పెద్దగా ప్రైస్ తగ్గించుకోండి, 45,000 ఉంది, ఇది 42 43కి ఇచ్చి ఇవి దిమ్మ తిరిగి ఆఫర్లు 35,000 36,000కి ఇచ్చి ఉన్నప్పుడైతే దెన్ మనం ఆలోచిద్దాం. ఆఫర్స్ వీడియోలు నేను చెప్తాను. బట్ 55 ఇంచెస్ క్లియర్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ LG UA82. అండ్ ఇక్కడ 55 ఇంచెస్ విషయానికి వస్తే మాత్రం వెరీ క్లియర్. ఇది దగ్గర ప్రైస్ ఏంటంటే ఒకటి చెప్పాలి మీకు. ఇది వచ్చేసి సోనీ వచ్చేసి మీకు 55 ఇంచెస్ 72,000 ఉంది, మీకు సేల్లో అరౌండ్ 61,000 62,000కి వస్తుంది. ఇది 54,000 ఉంది, బట్ కాకపోతే అరౌండ్ మీకు 46,000 47,000కి వస్తుంది. మీకు బడ్జెట్ కాన్షియస్ బ్రాండెడ్ కావాలి, కాస్త QLED లాంటిదైనా కావాలి, వాటితో కంపేర్ చేస్తే బెటర్ కదా అనుకుంటే దీనికైతే వెళ్ళండి. అదర్వైజ్ దీనికైతే వద్దు, కొంచెం డబ్బులు పోయినా దీనికి వెళ్ళమని చెప్తాను, నా స్ట్రైట్ రికమెండేషన్. 55 ఇంచెస్లో వెరీ క్లియర్ రికమెండేషన్స్. ఇక్కడ UA82, ఇక్కడ సోనీ బ్రావియా 2, అక్కడ లుమియో విజన్ 7R, TCL T60 FX Pro అనేది ఇన్ కేస్ బాగా తక్కువకి వస్తే FX Pro. ఈ ప్రైసెస్ని బట్టి నేనైతే మీకు వెరీ క్లియర్గా రేపటి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో చాలా కష్టపడి
గంటలు రోజులు నిద్ర లేకుండా కష్టపడి ఈ వీడియో అయితే చేసాం. వీడియో నచ్చితే నా కోసం ఒక సింగిల్ కామెంట్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద సింగిల్ కామెంట్ చేయండి. ఇక నా రిక్వెస్ట్ మీకు తెలుసు కదా, ఏదో ఒక కామెంట్ చేశాక మీరు ఏదైనా కొనాలి అనుకుంటే మాత్రం వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంటాయి. ఫ్లిప్కార్ట్ అయితే, అమెజాన్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు నచ్చిన ప్రోడక్ట్ అట్లీస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి కొనండి. ఇంత కష్టానికి మీరు నాకు ఇచ్చే ప్రతిఫలం అదే. మీకు ₹1 పెరగదు తగ్గదు, కానీ నాకు కాస్త మన ఛానల్కి ఇలాంటి ఇంకెన్నో టీవీస్ కొనే ఛాన్స్ అయితే దొరుకుతుంది అనమాట. సో అలా కొంటారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.